మొదలైన తర్వాత రిక్రూట్మెంట్ ఉద్యోగులు కానీ అధ్యాపకులకు కానీ రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. ఆ నిలిచిపోవడంతో యూనివర్సిటీ ఇక పనిచేయలేని పరిస్థితుల్లో అనివార్యమై కాంట్రాక్టు లెక్చరర్లను తీసుకోవాల్సి వచ్చింది. ఆ కాంట్రాక్టు లెక్చరర్లతోనే ఇవాళ యూనివర్సిటీలు పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రంలో ఇవాళ 1200 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. ఈ కాంట్రాక్టు అధ్యాపకులకు ఉన్న ప్రధాన సమస్య పని చేస్తున్నారు కానీ మిగతా సిబ్బంది మాదిరిగానే పనిచేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనము అనే సూత్రం ఆధారంగా వాళ్ళ జీతాలు మాత్రం పొందటం లేదు. ఆ జడ్జిమెంట్ వీళ్ళ విషయంలో అప్లై కావటం లేదు. దాదాపు 7 సంవత్సరాలుగా వేతన సవరణ కూడా జరగలేదు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగింది కానీ వీళ్ళ విషయానికి వచ్చేసరికి వేతన సవరణ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అడుగుతున్నది రెండు. ఒకటి, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత. రెండవది ఏంటంటే వేతన సవరణ యూజీసీ ఆలోచనల గైడ్ లైన్స్ ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం వేతన సవరణ చేయాలి. ఆ యూనివర్సిటీ స్కేల్, యూజీసీ స్కేళ్లను అనుసరించి వీళ్లకు వేతన సవరణ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం తప్పనిసరిగా మేమందరం కూడా మా వంతు సహకారం కాంట్రాక్టు అధ్యాపకులకు అందిస్తాం. గవర్నమెంట్ కూడా సుముఖంగానే ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలి, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఇది పరిష్కారం సులభ సాధ్యమవుతుందనే ఆలోచనతో ఉన్నాం. ఎంత తొందరగా అమలు చేయాలి. కాంట్రాక్టర్లందరికీ యూజీసీ వేతనాలను వెంటనే అమలు చేయాలి. యూజీసీ వేతనాలను వెంటనే వాయిస్ తీసుకోండి. వచ్చినప్పుడు ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసి వాళ్ళకున్న ఆందోళనని, వాళ్ళకున్న సమస్యలను ఆందోళనను వాళ్లకు అర్థం చేసుకుంటారని, సమస్యను పరిష్కరిస్తారనే ఆశతోనే ఉన్నాం అందరికందరం.